మంచు కురిస్తే పద్మం వాడిపోతుంది. మంచు కురిసేంత వరకే పద్మాల వికాసం. వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, వర్ష ఋతువులో పద్మాలన్నీ వాడి వత్తలైపోతాయి, చీలికలు పీలికలు అవుతాయి. కాబట్టి మళ్ళీ అవి పునర్వికాసం చెందడానికి వీలుగా వెంటనే శరదృతువు పెట్టింది అమ్మవారు. ఆ వెన్నెల కారణంగా పద్మాలు మళ్ళీ వికసిస్తాయి. పద్మాలు వర్ష ఋతువులో చీలికలు పీలికలు అయిపోతాయి చెరువులు, ఎందుకంటే వర్షం కురుస్తుంది కదా, పైగా కొంత దుమ్ము కూడా పడుతుంది, గాలి కూడా వీస్తుంది. కానీ పద్మం ఎంత అందంగా ఉన్నా చీలికలు అయిపోతాయి రేకులన్నీ కూడా వర్షపు చినుకులకి. మళ్ళీ వెంటనే వర్ష ఋతువు అవగానే శ్రవణ భాద్రపదాలు అవగానే ఆశ్వీజ కార్తీకాలు అంటే శరదృతువు, శరన్నవరాత్రులు, అమ్మవారికి వాళ్ళు ఉత్సవాలు చేస్తాం. ఆ శరత్కాలం కారణంగా వెన్నెల కురిసి మళ్ళీ పద్మం వికసిస్తుంది ఖచ్చితంగా. అంటే మనకి భగవంతుడు ఒక గ్యారంటీ పథకం ఇస్తున్నాడమ్మా. నువ్వు వర్షం కారణంగా పద్మం దెబ్బతిన్నా మళ్ళీ శరత్కాలంలో వికసించినట్టే నీ జీవితం ఎప్పుడు దెబ్బతిన్నా నేను కాపాడడానికి సిద్ధంగా ఉన్నా అని అమ్మవారు మనకు అభయం ఇస్తుంది.